సిరిసిల్ల జిల్లా నర్మల ప్రాజెక్టు వద్ద వరదలో చిక్కుకున్న 5గురిని రెస్క్యూ టీం కాపాడింది. అప్పర్ మానేర్ వరద ఉధృతిలో నిన్న 5గురు రైతులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆర్మీ హెలికాప్టర్లతో రైతులను కాపాడారు. ఆర్తనాదాలు పెట్టారు. సో हेलो हेलो भैया भैया पक्के पक्के कैमरा कैमरा హలో చెప్పు ఈ ధర్మాలలో రాలే వరద సమయంలో రాజకీయం చేయడం కరెక్ట్ కాదని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హెలికాప్టర్లను పంపిందంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వీళ్ళతో అంటే నిరంతరం మీరు ఫోన్లో మాట్లాడుతూ వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఏమనిపిస్తుంది? అధికారం ఉంది, బాధ్యత ఉంది, మనం చెప్తే అయితే కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సైనిక హెలికాప్టర్ పంపడము. అతనికి ఏంటంటే వాతావరణం అనుకూలించాలి రావాలంటే. ఇలా నిన్న వచ్చినాయి వాపసు వెళ్ళిపోయినాయి, ఇవాళ మార్నింగ్ కూడా వచ్చినాయి తిరిగి వాపసు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన వెంటనే ఊటవుట్న వచ్చినాయి, ఇలా కాపాడే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వీరిని రక్షించడానికి సహాయం చేశాయి, వీరికి పునర్జన్మ ఇచ్చింది. వీరితో మాట్లాడిన తర్వాత ఏమనిపించింది మీకు? మీరు వాళ్ళని చెప్తారు వాళ్ళు. స్వామివారితో నేను కూడా మాట్లాడి నేను కూడా ధైర్యం చెప్పిన వీళ్ళకు పడి లేదు. ఆర్మీ హెలికాప్టర్ ఇక్కడే ఉంటాయి సార్, ఎందుకంటే మిగతా వర్షాలు కూడా ఆర్మీ హెలికాప్టర్ ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సేవ్ చేయడానికి కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. వీరందరికీ కూడా ఇది పునర్జన్మ అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నర్మాల ప్రాజెక్ట్ నుంచి. ప్లీజ్